మైక్ ఇస్తామా? మైక్ ఇస్తామా? ఇస్తామంటే అర్థమైందా? అర్థమైందా? ఓకే డన్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కర్ణాటక. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో మమ్మల్ని ఇంత దూరం పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మల్లమ్మ మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ వెస్టేజ్ ఫ్యామిలీ. ఎస్ వెస్టేజ్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా కూడా మన రిలేషన్ అనేది ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. సో నా పేరు వచ్చేసి స్వప్న నగేష్. నేను బిఫోర్ వెస్టేజ్ నేను ఒక స్కూల్లో టీచర్గా చేశాను. సో ఒక్కటే నేను బాగా చదువుకుంటే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుందనే ఆలోచనతోటి తెలుగు ఎంతమందికి వచ్చు? ఫస్ట్ అందరి కాదు. తెలుగు సూపర్. ఎంతమందికి అర్థమవుతుంది తెలుగు? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే థ్యాంక్ యూ లీడర్స్. సో నా వల్ల ఒక ఇద్దరు మారినా చాలు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను బాగా చదువుకుంటే స్టడీస్ బాగా చేస్తే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మంచి లైఫ్ లీడ్ చేయవచ్చు. అడ్జస్ట్మెంట్ లైఫ్ నుండి బయటపడే ఆలోచన చదివింది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ చదువుకొని మంచి పొజిషన్ లో పెద్ద జాబులు చేయొచ్చు. జాబులు చేస్తే మంచి శాలరీ వస్తుంది. మంచి శాలరీ వస్తే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగని నేను జాబ్ కోసం ట్రై చేసిన, బట్ జాబ్ అనేది రాలేదు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కోసం ఫైటింగ్ చేసిన. సో గవర్నమెంట్ జాబ్ అనేది కూడా రాసి పెట్టలేదు. సో గవర్నమెంట్ జాబ్ అనేది కూడా రాలేదు. నెక్స్ట్ నేను స్కూల్లో టీచర్గా నా జర్నీ అనేది స్టార్ట్ చేసిన. 3 years అక్కడ చేస్తే నాకు ఇచ్చిన శాలరీ 10,000. 10,000. సో 10,000 శాలరీతో జీవితం ఏమైనా మారుతుందా? లైఫ్ చేంజ్ అవుతుందా? నో. సో లైఫ్ చేంజ్ అవ్వాలనే ఆలోచనతోటి ఇండిపెండెంట్ గా నేను ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా చేశాను. సో అదే కాకుండా కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్, వంటల ప్రోగ్రామ్స్, కుకింగ్ ఛానల్ కూడా పెట్టాను. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా నా పని మారుస్తే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుందో ఏమో. నేను చేసే వర్క్ చేంజ్ చేస్తే నా లైఫ్ అనేది చేంజ్ అవుతుందేమో. మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అడ్జస్ట్మెంట్ లైఫ్ నుండి బయటపడవచ్చు. సో అలాగని నా లైఫ్ గురించి నేను ఏవేవో కష్టాలు పడుతూ ఉన్నాను. వర్క్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాను. బట్ నా లైఫ్ అనేది ఎక్కడా చేంజ్ అవ్వలేదు. సో నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసింది మా గ్రేట్ అప్లైన ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు. ఒకసారి సో రియల్గా నాకు మేడం ఈ ఆపర్చునిటీ నా దగ్గరికి తీసుకురాకపోయినా, నేను ఈ ఆపర్చునిటీని బిలీవ్ చేయకపోయినా నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఫస్ట్ మన అప్లైనర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఒక్కసారి గట్టిగా అప్లై తీసుకోండి. సో అక్కడ ఆపర్చునిటీ తీసుకొని నేను బిలీవ్ చేయడం ద్వారా ఒక మీటింగ్ అనేది, సో మీరు ఇప్పుడు అటెండ్ అయ్యారు కదా మీటింగ్స్కి. సో అలా నేను మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా సో
అనేది అటెండ్ అయ్యాను. అటెండ్ అవ్వడం ద్వారా ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్లో నేను నేర్చుకున్న వాల్యూస్, ఎథిక్స్, విలువల వల్ల ముందుకెళ్తూ సో ఫస్ట్ నేను తీసుకున్న చెక్ 222 రూపాయలు. ఫస్ట్ చెక్ క్లాస్ ఇవ్వాలని అనిపించదు కదా. ఎసాను 222 రూపీస్ అంటే క్లాస్ ఇస్తారా? ఇవ్వలేదు. ఎసాను సో చాలా నెగిటివ్స్ కూడా వచ్చినాయి నాకు. చాలా మంది నో అన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు చదువుకున్నావు, స్టడీస్ చేసినావు, ఎంసీఏ చదువుకున్నావు, జాబ్ చేయొచ్చు కదా అన్న వాళ్ళు ఉన్నారు. బట్ నేను అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్ళింది నేను. ఎసాను మీటింగ్స్కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, ఇందులో సక్సెస్ అయిన వాళ్ళని చూసింది నేను. ఎసాను సో సక్సెస్ అయిన ధనలక్ష్మి మేడం నా ముందే కనిపిస్తుంది. సో సక్సెస్ అయిన చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో నేను ఇందులో నిలబడితే చాలు అని డిసైడ్ అయినా. జస్ట్ డిసైడ్ అయినా. నెక్స్ట్ నా చెక్ వచ్చేసి బ్రౌజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న 45 డేస్లోనే. సో నెక్స్ట్ నా చెక్ వచ్చేసి 9,101 రూపీ. నెక్స్ట్ 9,003 రూపీస్. బట్ నో లీడర్స్, ఓన్లీ సింగిల్ ఫైటింగ్. ఎస్ ఆర్ నో? సో సింగిల్ ఫైటింగ్ మనీ పెరుగుతుందా? నో. సో లీడర్స్ కోసం వెతుకుతూ ఉంటే మా ఫ్రెండ్ కనెక్ట్ అయ్యిండు. సో కనెక్ట్ అవ్వడం ద్వారా టీమ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అలా నా చెక్ 14,000, 16,000, 29,000, 39,000, 43,000, 49,000, 52,000, 53,000, 59,000, 63,000, 69,000, 77,000, 87,000, 94,000, 1,06,000, 1,12,000, 1,17,000, 1,23,000, 1,24,000. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,00,000.